రాజ్యమునకు ప్రధానమైన ఆదాయము పన్నుల రూపంలో వచ్చేది. ఈ కాలమున అనేక రకాలైన పన్నులుండేవి. వ్యవసాయ భూముల అమ్మకము, కొనుగోలు ద్వారా రాజ్యానికి ఆదాయం లభించేది. నివాస గృహాలపై, వివిధ రకాల వస్తువులపైన పన్నులను విధించేవారు. ఎగుమతి దిగుమతులపై కూడా పన్నులను వేసేవారు. అలాగే వృత్తి పనులపై కూడా పన్నులు విధించేవారు. పసుపు, జీలకర్ర, సొంటి, ఉల్లి, బెల్లము, పోకలు, వస్త్రాలు మొదలగు వస్తువులన్నింటి మీద పన్నులుండేవి. తోట ఉత్పత్తుల మీద కూడా పన్నులు విధించేవారు. ఇలా పన్నులతో వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలైన విద్య, వ్యవసాయము, దేవాలయ నిర్మాణము, చెరువులను త్రవ్వించుట మొదలగు వాటికి వెచ్చించేవారు. ఆనాడు కొలమానంలో మానిక, సోలెడు, అద్దెడు, కొంచెడు, పుట్లు మొన్నగునవి చలామణిలో ఉండేవి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంత రాజ్యంలో దేవాలయాల నిర్వహణ ఎలా ఉండేదో తెలుసుకుందామా?